నేనైతే ఈరోజు పండుగప్ప ఇగురు కర్రీ చేస్తున్నానండి. అయితే కిలోకి కొంచెం తక్కువ తీసుకున్నాం మియాపూర్ మార్కెట్లో. చాలా రకాలు ఉన్నాయి అక్కడైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఉంటే. నేను ఫస్ట్ ఇందులో కారం, సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని కలిపేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ అయితే పడుతున్నానండి. 2 చిన్న చిన్న ఉల్లిపాయలు అంతే. పెద్దవైతే బాగా ఎక్కువైనా బాగోదు గ్రేవీ. కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, చెక్క, మొగ్గ వేసానండి. పండుగప్పలకి ఎగిరిలోకి మసాలానే కదా వేస్తాం మనం. ఈ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఆనియన్ పేస్ట్ వేసాక కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలానే కరివేపాకు కూడా. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇది మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. ఆనియన్స్ అయితే కొంచెం మగ్గాయి. ఇందులో కొంచెం మసాలా వేస్తున్నాను, మొత్తం కాదు, మళ్ళీ కర్రీలో కొంచెం వేస్తాను. ఆనియన్స్తో పాటు కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఉప్పు కొల్లు వేస్తున్నాను. ఇదే కొంచెం ఇందాక ఆల్రెడీ ముక్కల్లో సాల్ట్ కలిపాం కదా, ఉప్పు కొల్లు వేస్తే టేస్ట్ వస్తుందండి కర్రీ. మసాలా అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంకా ముక్కలు వేసేస్తున్నాను, చాప ముక్కలు. వీటిని జాగ్రత్తగా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా కొంచెం సేపు మగ్గబెట్టాక వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి చూసుకొని కారం అవి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇంకా అయితే కారం పడుతుంది, ఇందులో కారం వేస్తాను. మీరు కూడా చూసుకుని ఒకసారి కారం అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసుకున్నాం. ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చాక చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో. కర్రీ అయితే ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి. ఇంకా బాగా దగ్గరగా ఎగరాలి. కర్రీ దగ్గరగా ఎగిరితేనే టేస్ట్. ఇందాక కొంచెం మసాలా అన్నాను కదా, జస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను అంతే. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఎగిరిపోయిందండి. నేను కొత్తిమీర కాడల కింద ఉన్నాయి వేస్తున్నాను. ఇంక మొత్తం ఎగిరిపోయాక అప్పుడు ఆకు వేస్తాను. ఇవైతే కాడలు వేస్తున్నాను. గట్టి పెట్టక్కర్లేదు, ఇందులో ముక్కల టైప్ ఉంటుంది. ఇది బాగుంటుంది కర్రీ చాలా. అయితే పండుగప్ప కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మంచి గుమ్మగుమ్మదానికి మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూస్తేనే నాకు చాలా బాగా నచ్చేసింది కర్రీ. అంతే, ఇంకా బంద్ చేసేస్తున్నాను గ్యాస్. అయిపోయింది కర్రీ అయితే. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.